లక్ష్మీనాథసమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురుపరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాం గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అమ్మవారి రూపములలో దశమహావిద్యా దేవతలను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. 9 మహావిద్యలను గురించి మనం ప్రస్తావించుకున్నాం. కాళీ గురించి, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ప్రచండ చండీ అయినటువంటి చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగిగులను గురించి మనం చెప్పుకున్నాం. 10వ మహావిద్య ఏమిటి అనంటే కమలాత్మికాం గురించి చెప్తూ కమలైవ కమలాత్మిక, సాక్షాత్ కమలే కమలాత్మిక. కమల అంటే ఏంటి? ఎవరు? కమలం అంటే తామర పువ్వు అనేటువంటి అర్థంతో పాటుగా లక్ష్మీదేవి అనేటువంటి అర్థం మనకు కనిపిస్తున్నది. కమలను ఆత్మగా కలిగి ఉన్నటువంటి మహాదేవి కాబట్టి ఈమెను కమలాత్మిక, సాక్షాత్ లక్ష్మీ స్వరూపమే అమ్మవారు అని మనకి చెప్తూ ఉన్నారు. అమ్మవారి రూపంలో కొద్దిపాటి తేడాలు ఉన్నప్పటికీ కూడాను ఈ దేవి సాక్షాత్ లక్ష్మీ స్వరూపం, పరమశాంత స్వరూపం, సిరి సంపదలను అనుగ్రహించేటువంటి దేవతగా ఈ దేవిని గురించి చెప్తూ ఉన్నారు. దశమహావిద్యా దేవతగా ఈమె అవతరించినప్పుడు మార్గశిర అమావాస్య రోజున అవతరించింది. ఆ రోజున గనక కమలాత్మికను ఆరాధిస్తే అమ్మవారు అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఈ దేవి ఎలా ఉంటుందో చూద్దాం. కాంత్యా కాంచన సన్నిభాం హిమగిరి ప్రఖ్యైశ్చతుర్భిః గజైః హస్తోక్షిప్త హిరణ్యయామృత ఘటైరాసించ్యమానాం శ్రియం బిభ్రాణాం వరమబ్జయుగ్మమభయం హస్తైః కిరీటోజ్వలాం క్షౌమాబద్ధ నితంబ బింబకలితాం వందే అరవింద స్థితాం. పద్మంలో కూర్చొని ఉంటుంది ఈవిడ. అరవింద స్థితాం, పద్మాసనం మీద కూర్చొని ఉన్నటువంటి దేవి, పద్మాన్ని ఆసనంగా కలిగినటువంటి దేవి. అంతేకాదు అమ్మవారు ఎలా ఉంటుంది అంటే ఆమె చుట్టూ కూడాను మొదట ఏమేమున్నాయో చెప్తున్నారు. మంచు పర్వతంలాగా తెల్లగా ఉండేటువంటి 4 ఏనుగులు, 4 వైపుల నుండి కూడాను బంగారు కుండలతో అమృత అభిషేకం చేస్తూ ఉండగా వరద అభయ ముద్రలను 2 చేతులతో, మరొక 2 కమలములను ఇంకొక 2 చేతులతో ధరించి తెల్లని చీర కట్టుకొని అద్భుతమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నటువంటి కమలాత్మికకు నమస్కారము అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. 4 తెల్ల ఏనుగులు ఉన్నాయి. ఏనుగు అనంటే బుద్ధికి సూచన, ఐశ్వర్యానికి సూచన, అధికారానికి సూచన. ఆ ఏనుగులు ఎలా ఉన్నాయి? మామూలుగా మనకి లక్ష్మీ అవతారములలో గజలక్ష్మిని చూస్తాం. ఏనుగులు బంగారు కుండలతో అమ్మవారి దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కేవలం గజలక్ష్మి అంటే ఒక రూపం, అష్టలక్ష్మిల రూపంలో. ఇక్కడ ప్రధానం ఏమిటి అనంటే ఐశ్వర్యం కలిగినటువంటి దేవత, ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవత. అందుకనే అమ్మవారు తెల్ల చీరను ధరించి సాత్విక స్వరూపిణి, సౌమ్య స్వరూపిణి కాబట్టి ఇక్కడ తెల్ల చీరను గురించి ధరించినటువంటి దేవతగా చెబుతూ ఉన్నారు. ఈ దేవి వరద అభయముద్రలు, కోరుకున్నటువంటి కోరికలను వరములుగా ఇచ్చేటువంటి దేవత, భయాన్ని పోగొట్టి అభయాన్ని అందించేటువంటి దేవత. వీటితో పాటుగా ప్రధానంగా 2 చేతుల్లో 2 తామర పువ్వులను ధరించి ఉన్నది అమ్మవారు. దివ్య జ్ఞానం, పద్మం అంటే దివ్య జ్ఞానానికి సూచన. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రములు కూడా పద్మములలాగా ఉంటాయి. అంటే కుండలిని శక్తిని జాగృతం చేసేటువంటి లక్షణం పద్మానికి ఉంది. అంతేకాదు ఆమె కూర్చున్నది కూడా పద్మం మీదే. కాబట్టి ఐశ్వర్యానికి సూచనగా మనం పద్మములను భావించవచ్చు. బంగారు కుండలు, ఏనుగులు, పద్మములు ఇవన్నీ కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవి ప్రతీకలుగా మనం భావించి
కమలాత్మికను సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా కొలవటం అనేటువంటి విధానం కనిపిస్తూ ఉన్నది. ఏమిటి ఈ దేవి ఏమేమిస్తుంది అనంటే, అసలు ఈ దేవి మంత్రం గురించి చూడండి. అస్య అపి మంత్ర శ్రీ విద్యోచ్యతే. ఈ దేవతా మంత్రమును కూడా శ్రీ విద్య అని అంటారట. ఎవరెవరిని అంటున్నారు శ్రీ విద్యలని? ఇప్పుడు మనకి ఈ దశమహావిద్యలలో 3 దేవతల గురించి చెప్తూ శ్రీ విద్య అనేటువంటి పదాన్ని వాడారు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. మొదటి దేవత త్రిపుర సుందరి లలితాదేవి. సామాన్యంగా కూడా లోకంలో అందరూ కూడా ఆ దేవిని శ్రీ విద్యాదే అనే దేవతగానే చెప్తూ ఉంటారు. అలా కాకుండా త్రిపుర భైరవీదేవి విద్యను కూడా శ్రీ విద్య అని చెప్పారు. ఇక్కడ ప్రధానంగా కమలాత్మిక విద్యను కూడా శ్రీ విద్య, ఈమెను శ్రీదేవి అని అన్నారు. ఎందుకని అనంటే, ఈమె సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బీజం శ్రీం కాబట్టి, ఆ శ్రీం అనేటువంటి బీజం కలిగినటువంటి దేవత కాబట్టి ఈమె శ్రీదేవి. ఈమె మంత్ర విద్య శ్రీ విద్య. ఎవరెవరు ఉపాసించవచ్చు అనంటే, అనయా కమలాత్మికాముపాసీత మోక్షకామః వైభవ కామోవా. 2 రకాల వాళ్ళు ఉపాసించండి ఈ గొప్ప శ్రీ విద్యను అని అన్నారు. ఏమిటి అనంటే, ఒకటి మోక్షం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు పద్మములో కూర్చొని ఉన్నటువంటి కమలాత్మికను గనక ఆరాధిస్తే ఆత్మస్వరూపాన్ని అమ్మవారు తెలిసేటట్లుగా చేసి మోక్ష మార్గం వైపు దారి చూపిస్తుంది. శరీరంలో ఉన్నటువంటి షట్చక్రములలో ఉన్నటువంటి పద్మములను వికసింపచేసి దేవి సహస్రాన్ని జాగృతపరిచి ఆ ఆత్మ విద్యను, కుండలిని విద్యను, యోగ విద్యను సాధించి తద్వారా మోక్ష మార్గానికి వెళ్ళేటువంటి శక్తిని అనుగ్రహించేటువంటి మహాదేవిగా కమలాత్మికను గురించి చెబుతున్నారు. అంతేకాదు, వైభవం ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు ఆరాధించండి అన్నారు. చాలామందికి డబ్బులు ఉంటాయి కానీ వైభవం ఉండదు. ఆ డబ్బుల్ని దాచిపెట్టుకోవటము, ఇంకొకళ్ళకి అరువు ఇవ్వటము, బ్యాంకుల్లో వేసుకోవటము, ఖర్చు పెట్టుకోవటము చేస్తూ ఉంటారు. పేదరికంలో ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు. అట్లా కాదు, మీ ఇల్లంతా వైభవంగా ఉండాలి, మీరు ఎక్కడున్న వైభవం మీ చుట్టూ ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా కూడాను ఈ కమలాత్మికను ఆరాధించండి అని చెప్తూ ఉన్నారు. సాక్షాత్ మహాలక్ష్మి అయినటువంటి ఈ దేవి, శ్రీ విద్య అయినటువంటి షోడశి త్రిపుర సుందరి ఏదైతే ఉన్నదో మహాదేవి విద్య, దశమహావిద్యలలో ఆ దేవిని ఈ దేవిని ఒకే స్వరూపంగా భావించి అమ్మవారి పంచదశి మంత్రానికి శ్రీం అనేటువంటి బీజం కలపటం అంటే ఆ పంచదశి మంత్రానికి కమలాత్మిక మంత్రమైనటువంటి శ్రీం కలపటమే అని ఒక అర్థం కూడా కొంతమంది చెప్పారు. అంతేకాదు, ఈమెను పూజిస్తే సంతానం కూడా కలుగుతుంది. అమ్మవారి మంత్రములలో, అమ్మవారికి సంబంధించినటువంటి మంత్ర విద్యలలో ఈ దేవిని జగత్ప్రసూతిగా చెప్పారు. అంటే జగత్తంతటినీ కూడా కన్నటువంటి కన్న తల్లిగా ఈ దేవిని గురించి చెప్పారు. అందుకని సంతానం కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఈ దేవతను ఆరాధించవచ్చు. ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి కమలాత్మికాదేవిని? అమ్మవారిని తామర పువ్వులతో అర్చించటం, తామర గింజల మాలతోటి అమ్మవారి మంత్ర జపం చేయటం, అలాగే బిల్వదళాలు ఉంటాయి, ఈ బిల్వదళములతో అమ్మవారిని పూజించటం, అలాగే అమ్మవారికి గుడాన్న నైవేద్యం పెట్టటం, దాంతోపాటుగా ఈ దేవిని అమ్మవారిని ఎప్పుడూ కూడా బిల్వవృక్షమును శ్రీవృక్షము అని అంటారు కాబట్టి అది అమ్మవారి మూలస్థానంగా భావించి బిల్వవృక్షం చుట్టూ ఎవరైతే కమలాత్మిక మంత్రమైనటువంటి శ్రీంకారాన్ని కానీ అమ్మవారి మంత్రాన్ని కానీ లేదు లక్ష్మీదేవి మంత్రాన్ని కానీ జపిస్తూ బిల్వవృక్షం చుట్టూ మారేడు చెట్టు చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్లకు ఐశ్వర్యం త్వరగా కలుగుతుంది. లేదా ఈ బిల్వవృక్షం కింద కూర్చొని కూడా ఈ చెట్టు నీడలో కూర్చొని కూడా సాధన చేయొచ్చు. ఇవేవీ చేయలేము అనంటే మారేడు దళాలు చేతిలో పట్టుకొని సాధన చేసినా సరే అమ్మవారు అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహించగలదు. కాబట్టి ఎవరు ఏ కోరికతో దేవిని ఆరాధిస్తున్నారో నిస్సందేహంగా
ఆ దేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా ఈ దశమహావిద్యా దేవతలను కనుక చూస్తే మానవుడి నిత్య జీవితంలో ఏవేవి కావాలో వాటన్నిటినీ ఇచ్చేటువంటి దేవతలుగా, ఏవేవి అక్కర్లేదో వాటన్నిటినీ పోగొట్టేటువంటి దేవతలుగా, చతుర్విధ పురుషార్థములను అనుగ్రహించేటువంటి దేవతలుగా ఈ 10 విద్యా దేవతలు మనకు కనిపిస్తున్నారు. కనుక గురు ఉపదేశం తీసుకొని ఎవరికి ఏది అవసరమో ఏది కావాలో ఆ మహాదేవతను ఆరాధించవచ్చు. స్వస్తి.